అవుట్లెట్స్ గ్రాడ్యువల్గా తగ్గి వచ్చినప్పుడు మనం కానీ జరిగిన అన్యాయాలు కూడా ప్రజలకు విడమరిచి చెప్పలేకపోతే తద్వారా వాళ్ళల్లో కూడా ఒక అవగాహన రాదు. ఆ అవగాహన రానప్పుడు మనం కూడా వారికి అన్యాయం చేసిన అవుతాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నిన్నే విష్ణుకుమార్ రాజు గారు అడిగారు, ఇప్పుడు కూడా ఎట్లేసారు ఓట్లని. ఆ ఓట్లు వేయడానికి కారణం ప్రజలు కాదు, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. అవసరాలు ఉన్నప్పుడు రాజకీయ నాయకులుగా ప్రజా చైతన్యం తేవడంలో మనం ఫెయిల్ అయితే ఇలాంటి దుర్మార్గులు ఉంటారు. అందుకే చాలాసార్లు చర్చ చేశాం. ఎవరైతే నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయి. నేరస్తుడే రాజకీయాల అధినేత అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే, పాలకుడైతే ఇంకేం జరుగుతుందో గత 5 ఏళ్లలో మనం చూసాం. ఈ విషయాన్ని అందరం అధ్యయనం చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇక్కడ నేను తీసుకున్న దాంట్లో అందరికీ అర్థమయ్యేట్టుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చా. మీరు ఒకసారి చదవండి. చదివిన తర్వాత అర్థం కాకపోతే మళ్ళీ కావాలంటే మీరు డౌట్స్ క్లారిఫై చేస్తాం. ఈ 7 వైట్ పేపర్స్ కానీ మీరు చదివితే ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో, ఎంత అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈరోజు మనందరం కూడా రాష్ట్రంలో ఎన్డీఏ గెలిచింది. గెలిచిన తర్వాత అఖండ విజయం, ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. కేంద్రంలో నిన్న బడ్జెట్లో ప్రత్యేకంగా పెట్టి మనకు డబ్బులు ఇస్తే మనం ఆనందపడ్డాం, ధన్యవాదాలు తెలియజేశాం. అదే సమయంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ మనం ప్రజలకు చెప్పి ప్రజల్లో కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ పాయింట్లో 1 by 1 నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మీరు కూడా ఫాలో కావాల్సిందిగా, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్, ఆ రోజు చెప్పింది మొదటి పాయింట్ ప్రామిస్ చేయడం. ప్రామిస్ చేయడంలో మద్యపాన నిషేధం పెడతాం. దానిపైన లిక్కర్ అవుట్లెట్స్ గ్రాడ్యువల్గా తగ్గించేస్తాం. 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తాం. అది ప్రామిస్ చేశారు. దానిపైన షాపులు 4,380 షాపుల్ని 2,934 చేసి మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేసి 3,392గా పెంచారు. దాని పేరు ఏపీటీడీసీ టూరిజం పేరుతో ఒక 458 షాపులు ఇచ్చారు. బార్లు 2019లో ఎన్ని ఉన్నాయో 840 ఉంటే ఆ 840 అట్లనే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే పేరు మద్యపాన నిషేధం, కమిట్మెంట్ లేదు. అదే మాదిరిగా ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు. పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం. అక్కడ మొత్తం మ్యానిపులేషన్కి, పర్సనల్ గెయిన్కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇల్ ప్లాన్డ్, ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అడుగడుగునా తప్పులు చేశారు. దానివల్ల నేరాలు పెరిగాయి, బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది, బూట్ లెగ్గింగ్ వచ్చింది. మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం. మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగే వాళ్ళు తగ్గుతూ వస్తారు. దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, బయట విన్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు. అయితే జరిగింది మీరు చూస్తే 75% పెంచారు. 1-2%గా 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలబిడితనం కూడా వస్తుంది. అదే జరిగింది.
మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ARET ఇంట్రడ్యూస్డ్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ 422 జీవో నెంబర్ 30/9/2019 కేటగిరీ వారుగా అక్కడ పెట్టారు. మీరు IMFL FL అని పెట్టి 60-90 మిల్లీలీటర్స్ 180 375 750 ఇట్లా డిఫరెంట్ మిల్లీలీటర్స్ పెట్టారు. ఆ రోజు 10 రూపాయలు 60-90. అదే కిందికి వస్తే 4/5/2020 వీళ్ళు అధికారంలోకి వస్తానే కొత్త జీవో తీసుకొచ్చారు 128. అందులో 10 రూపాయలు 20 రూపాయలు చేశారు, 20 రూపాయలు 40 రూపాయలు చేశారు, 40 80 80 160. అదే మరిగా 100 రూపాయలది 240, 250 480. అదే నెక్స్ట్ డే ఇది చేసింది 4/5/2020 129 జీవో నెంబర్. 1 డేలో మార్చారు. మార్చి మళ్ళీ 20 40 40 80 80 160 160 320 240 480 480 960. అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవడు చేడి పనులు. అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ, గర్వం, మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ దీనివల్ల ఏం జరిగింది? వాళ్ళు ఒక వ్యవస్థ పెట్టారు. ఆ వ్యవస్థ కూడా నేను చెప్తాను. SCB బిట్వీన్ మే 2020 టు జూలై 2020 ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ 321% పెరిగాయి. నెంబర్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్ మీరు చూస్తే 426% పెరిగాయి. మంత్లీ యావరేజ్ క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ స్మగిల్డ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ 2012% పెరిగాయి. అంటే మొత్తం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టు అయ్యింది. సీజర్ ఆఫ్ వెహికల్స్ 636% పెరిగింది. ఇవన్నీ కారణం తెలంగాణ, కర్ణాటక హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ రేట్. తమిళనాడు, ఈవెన్ ఒరిస్సా అన్ని దగ్గర నుంచి వచ్చేసే పరిస్థితికి వచ్చింది. దీనిపైన GOMS నెంబర్ 256 తీసుకొచ్చారు 3/9/2020. అది తీసుకొచ్చి మీరు అక్కడ చూస్తే మళ్ళీ సేమ్ రేట్లు అప్ టు 120 రూపీస్ ఉండేది 10 రూపాయలు తగ్గించారు. 200 180 మిల్లీలీటర్స్ ఉండేది 30 రూపాయలు తగ్గించారు. అట్లా కంటిన్యూగా తగ్గించుకుంటూ 1000 మిల్లీలీటర్స్ ఉండేది మాత్రం తగ్గించలేదు. అన్ని రేట్లు అదే వారుగా 2 తగ్గించారు, 2 పెంచారు. దాని కిందన మళ్ళీ SCB రిపోర్టెడ్ దట్ డ్యూ టు లార్జ్ డిఫరెన్స్ బిట్వీన్ ది MRPs ఆఫ్ మీడియం అండ్ ప్రీమియం బ్యాండ్స్ యాజ్ కంపేర్డ్ టు నైబరింగ్ స్టేట్స్ హ్యూజ్ స్మగ్లింగ్ రిజిస్టర్ అయింది. 1211 కేసెస్ స్మగ్లింగ్ కేసెస్ వచ్చాయి. ఏది 40 రూపాయలు 40 రూపాయలు పెంచారు, అందులో ఎక్కువగా స్మగ్లింగ్ జరిగింది. దానిపైన మీరు చూస్తే మళ్ళీ అప్ టు 150 అబోవ్ 150 200 మాత్రం పెంచకుండా మిగిలిన 10 50 60 100 110 200 220 400 440 540 590 పెంచారు. ఇది కూడా మీరు చూసినప్పుడు 1 మంత్ 10 9 3 9 ఇది 29 10 అంటే 1 మంత్ 10 days 15 daysలో పెంచారు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇన్కన్సిస్టెన్సీ పాలసీలో మీరు చూస్తే ఇలిసిట్ లిక్కర్ డిస్టిలేషన్ రాష్ట్రం మొత్తం 1,78,00,000 లీటర్లు సీజ్ చేశారు 1924 లోపల. NDPL 66% పెరిగింది కంపేర్ టు 14-19కి. ఇంక్రీజ్డ్ క్రైమ్ 64% పెరిగింది. అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ 52 నుంచి 54% పెరిగింది. ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ 161% ఇంక్రీజ్ ఇన్ అరెస్ట్ 14-19 కంటే ఇది కంపేర్ చేసింది వచ్చింది.
సివియర్ ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ పూరర్ సెక్షన్. అది ఎంత దుర్మార్గం చేశారంటే అది కూడా నెక్స్ట్ చూపిస్తాను నేను. ఇక్కడ మిల్టన్ ఫ్రీడ్మ్యాన్, ఎకానమిస్ట్, నోబెల్ లారెట్, అతను చాలా స్పష్టంగా చెప్పాడు, when you impose taxes on a product like alcohol, it is essential to consider the broader economic and social impacts. Excessive taxation can drive markets underground, leading to increased crime and health risks అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మనకు కూడా అర్థమవుతుంది ఇది, కానీ ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు 1920 ఫర్ పర్సన్ ఫర్ ఇయర్ లిక్కర్ కన్జంప్షన్ చూస్తే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ 5.55, 2021లో తగ్గింది, 21-22లో మళ్ళా పెరిగింది, 22-23కి 6.03 లీటర్లు పెరిగింది, 23-24 6.23 లీటర్లు ఉంది. అంటే వీళ్ళు చెప్పింది క్లెయిమ్ కన్జంప్షన్ ఆల్కహాల్ తగ్గుతుందని, తగ్గిస్తామని రేట్లు పెంచి, ఇక్కడ జరిగింది కన్జంప్షన్ పెరిగే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది, అవి కూడా ఉన్నాయి. మీకు నేను చెప్పిన ఐడియాస్ మీరు ఒకసారి చూస్తే మళ్ళీ మీ ఐడియాస్ కూడా ఇస్తే దీన్ని ఒక పగడ్బందీగా పబ్లిక్ ఇంట్రెస్ట్ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎస్సీబీ అని ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. 41 జీవో నెంబర్ 95/2020, డెడికేటెడ్ స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్, డీజీపీ ఎక్సెప్షియల్ సెక్రటరీ, ఐజీ ర్యాంక్ ఆఫీసర్, హెచ్ఓడి, 70% క్యాడర్ అంటే 4390